అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఇద్దరు చెప్తున్నావు హాయిగా ప్రేమించావు, అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు, పాప పుట్టింది, ఒక మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్. పెళ్ళైన కంచెల్లి నా భార్య డెలివరీ అయినప్పుడు కూడా రాలేదు నా దగ్గరికి. మా భార్యకు డెలివరీ నేనే చేసుకున్నా సార్. ఆ పాపకు 10 రోజుల పాపకు నేనే స్నానం చేయించుకొని, నా భార్యకు నేనే స్నానం చేయించుకునేవాడిని. సడన్గా నా బిడ్డ బర్త్డేకు మా అత్తగారు వచ్చి అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాది. అంటే సూసైడ్ ముందు రోజు ఏం జరిగింది మీ ఇద్దరు? ముందు రోజు ఏమైందనంటే అమ్మాయి హైదరాబాద్కి వెళ్తా అంది. హైదరాబాద్కు వద్దు రజని, ఇప్పుడు పోయే కాన్సెప్ట్ ఎక్కడిది హైదరాబాద్కు, వద్దు అని నేనన్నా. నేను వెళ్తా అన్నది. వద్దు అని అన్నలే ఆ రోజు మా బాంబార్ది గారు మా ఇంటికి వచ్చిండు. ఏది, నా భార్య వాళ్ళ చిన్న బాబు కొడుకు, వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే వాడికి ఇచ్చేసినాక ఆ రోజు నేను మా మామగారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మాకు డబ్బులు రావాలి మా మామగారి దగ్గర నుంచి. నేను పోయి అడిగి నా భార్యను ఎందుకు ఇట్లా ఇబ్బందులు అయిపోతాను, మీరు ఇదేంది అని తెలుసుకోవడానికి నేను కాకర్లపల్లికి వెళ్దామని నేను రెడీ అయినా. ఆ రోజు నా బిడ్డ సండే రోజు, ఆ రోజు నా బిడ్డ నాన్న నేను కూడా వస్తానన్నది. అందువల్ల మా బాంబారిది ఏమన్నాడు, బావ తీసుకొని పోదాంపా అని మా బాంబారిది అన్నాడు. అంతకుముందు ఒక చిన్న గొడవ ఏంది అన్నట్టే, వద్దు ఏందమ్మా ఈ లేనిపోని టెన్షన్లు నీకెందుకు, వద్దంట అంటే మీ అన్న పెళ్ళి చేయమన్నావు, మీ చెల్లె పెళ్ళి చేయమన్నావు, 2 పెళ్ళిళ్ళు చేసిన, ఇప్పుడు లేనిపోని రిస్క్లో పడుతుంది, వద్దు అని చెప్తే వినకుండా వాళ్ళకి డబ్బులు పెట్టిద్దివి, నీ హెల్త్ ఏంది, ఊకే గుండె నొప్పి వస్తుంది అని అంటివి. ఇవన్నీ తీసుకోవడం చిన్న డిస్కషన్ జరిగింది సార్. అమ్మాయి చాలా సెన్సిటివ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా బాంబారి, నేను మా బిడ్డ ముగ్గురం వెళ్ళిపోయినాక ఇక మా మావ దగ్గరికి వెళ్ళిపోయినా. లేనిపోని దాని ఫైనాన్షియల్ ఎందుకు ఇరికిచ్చిళ్ళు, అది టెన్షన్ పడుతుంది. ఒక్కరోజు కూడా ఏంది అని అడగకపోతుంది, అది భయపడుతుంది అని వాళ్ళకి చెప్తానా. నా వెంబడి వచ్చిన మా బాంబారిది, బావ అక్కకు ఒకసారి ఫోన్ చేయమన్నాడు. చేయరా నంబర్ కానీ ఫోన్ ఇచ్చేసిన, వాడు ఫోన్ చేసాడు. లేపుతలేదు బావ అన్నాడు. ఎందుకు లేపుతలేదురా అంటే, పడుకోవచ్చు తీరా అని నేను మా భార్యను నేను చనిపోతా అనే ఆలోచన లేదు, పడుకోవచ్చు తీరా ఇప్పుడు లేపకు దాన్ని, మళ్ళీ నా బిడ్డ ఉంది కదా టెన్షన్ పడుతుంది, కొంచెం ఆయనకు చేయరా అంటే అసలే ఫోన్ లేపుతలేదు. లేపకపోయే వరకు నాకు ఇక 6 అవుతుంది సాయంత్రం. ఆ పక్కపొంటి వాళ్ళు నాకు చాలా దగ్గర ఉండే. అక్క మా ఇంటిపై మా రజనికి ఒకసారి ఫోన్ ఇవ్వమని నేను అన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వరకు కథ వాళ్ళు ఏడ్చాలి. ఏం జరిగింది అక్క, ఏం జరిగిందంటే వాళ్ళు ఏడ్చుడితోటే మళ్ళీ తర్వాత నా కాల్ బ్యాక్ వస్తాను. ఇక రాదు, నీ భార్యను ఏమన్నావా, చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది. ఏం జరిగింది అసలు, ఇట్లెందుకు చనిపోయిందని అనుకుంటున్నాను. నా వెంబడి మా బాంబార్ది, ఇంకొక బాంబార్ది, మా సడ్డకుడు, ముగ్గురం ఆటోలో, మా బాంబార్ది ఆటో నడుపుతాను. నాకు వెనక ఇక నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, ఏం అర్థమవుతలేదు నాకు, ఇట్లెందుకు చేసింది అని. ఇక నేను అలాగే వెళ్ళిపోతానా. ఇంటికి వెళ్ళిపోయే వరకు ఆమె చూడగానే నాకు ఇక అసలు ఏమో అది అవుతలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాను. ఆమె చూడగానే ఏమనిపించింది? ఆ డెడ్ బాడీ చూడగానే నాకు ఏం అర్థమవుతలేదు, అసలు ఏం అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు నన్ను లోపలికి రమ్మన్నారు. అరే చూడురా ఒకసారి అని అంటే, మేడంతా నల్లగా ఉంది, ఇట్లా చేయి పెట్టి ఇట్లా అందామనుకునే వరకు ఆ ఎస్ఐ ఏంట్రా టచ్ చేస్తాను, చంపిపోయావా అన్నాడు. నాకు కోపం. ఇక నా భార్య ఎంత మంచిగా చదువుకున్నా, ఈ పక్కపొంటి వాళ్ళు ఎవరు అడుగు, అసలు గొడవలేని ఇంట్లల్లో అసలు చంపినామని అంటాను ఏందని ఆయన మీకు సీరియస్ అయిపోయిన వాళ్ళే రాంగ మా బాంబారి నాకేం చేసిండు, ఇక ఆ టెన్షన్కి ఇంత మంది తాగిచ్చిండు నాకు. బయట వాడిని పండబెట్టుల్లి, వాడు వింటలేడు, వాడి భార్య పోయిన సైకోలో వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టున్నదని ఎస్ఐ అన్నాడు. పాప ఆయన ఏం దెబ్బ కూడా కొట్టలే. బయటికి రాగానే మా బాంబారి రాంబడి ఉండి మా చెల్లె తొందరపడింది అని మా బాంబారిది అన్నాడు. మా బావ దేవుడు అని వాడన్నాడు. మా అత్తగారు అందరూ ఫుల్గా నాకే ఉండే, మా బిడ్డ తొందరపడ్డది అన్న మనసులో. మర్నాడు 10:30కు గతం మా విలేజ్ నుంచి ఇక రాజకీయం స్టార్ట్. ఎవరు, నా భార్య వాళ్ళ మేనమావులు. వాళ్ళ అచ్చుడు, నువ్వు వాడి మీద కేసు పెట్టావా అని వాళ్ళను అన్నాడు. ఇక వాళ్ళు నా మీద స్టేషన్ పోయి డిమాండ్ చేసారు సార్ నన్ను. ఏమని, ఒక 5 లక్షలు కావాలి, కేసు పెట్టే ముందు ఏమైనా మాట్లాడుకునేది ఉందా అని అన్నారు. దేనికి అని అంటే, కన్నందుకు తల్లిదండ్రులకు 5 లక్షలు ఏమని అడిగింది సార్. కన్నందుకు ఎందుకు ఇస్తాను నేను, నా బిడ్డ ఉంది, నాకు ఎంత భూమి ఉందో నా బిడ్డ పేరు మీద రాసుకుంటా, కానీ తల్లిదండ్రులకు నేను ఎందుకు ఇస్తా, నేనన్నా. అయితే వీళ్ళు కేసు పెడతారట, పెట్టుకొని
నేను తప్పు చేసి నా భార్యకు చావు కారణమైతే నేను శిక్ష అనుభవించాలి. ఆమె ఎలా చనిపోయిందో అసలు అది తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. ఆమె చావు కారణం నేనైతే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాలి. చలో మీరు కేసే పెట్టుకోండి, ఆ తర్వాత నేను గెలుస్తా, లేకపోతే శిక్ష పడితే అనుభవించాలి తప్ప కానీ ఫిక్స్ అయి ఉన్నా. ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయినా, సార్ నా భార్య డెడ్ బాడీ నాకు చెప్పాను సార్ అంటే, వీడు అంత సైకో అయిపోయాడు, విలేజ్లో పోతే గొడవలు అయితే ఏమనుకున్నాడో. ఇక సడన్లీ బాబు ఇవాళ నైటు ఇంటికి అది వేరే బినామీ మీద తీసుకొని వెళ్ళిపోయాడు. బాబు పొద్దుగాల 4 గంటలకు రారా, నువ్వు వస్తే నువ్వు పోయి సంతకం పెడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదురా, నువ్వు ఉండగానే చేస్తారా అంటే, ఆ సరిలా నేను అనుకుంటా స్టేషన్కి వెళ్ళిపోయినా నడుచుకుంటూ. సార్ లేవో ముందుకు పోయి స్టేషన్లో కూర్చోగానే వచ్చినవారా బాబు అంటే వచ్చిన. 9 అవుతుంది, టిఫిన్ చేయమంటే నాకు టిఫిన్ ఏడ తింటాను. నా భార్య అసలు ఇంతవరకు చూడలే, ఒక నైట్ చూసిన మళ్ళీ చూడలే నేను, మళ్ళీ వెళ్ళిపోవాలి నా చూడాలి కనీసం అనే ఆకృతితో ఉన్న. ఎస్ఐ ఏం చేసిండు, 1-2 గంటలు 4 అవుతుంది, నన్ను మెడికల్ చెకప్ పంపిస్తాను, నాతో సిగ్నేచర్లు పెడతాను. అరే ఏమీ నన్ను ఇట్లా ఎందుకు, పోస్ట్ మార్టం టైం అయిపోయింది, డాక్టర్లు వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపోతారు కదా అని నేను అనుకున్నా. తీరా టైంకు కోర్టుకు తీసుకెళ్ళు, సబ్మిట్ చేసిళ్ళు, నన్ను తీసుకొచ్చి జైలు వేసిండు. ఏ సెక్షన్ పెట్టారు? నా మీద 498A, 327, 306 రెడ్ విత్ 34 IPC DP యాక్ట్ ఈ సెక్షన్లు పెట్టిళ్ళు. అందులో అమ్మా నాన్నను కూడా చేసిళ్ళు వాళ్ళు. నేను జైలుకు రాగానే నా భార్యను ఒక్కరోజు కూడా నేను వదిలిపెట్టలేను. 8.5 సంవత్సరాల పేరు మీద నా బిడ్డ నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో, ఆ జైల్లో నాకు మైండ్ ఏం పనిచేస్తలేదు. అయ్యా నా భార్య పదే నేను ఎటన్నా కిరాయి వెళ్ళిపోయినా ఉండేవాడిని కాదు, నా భార్య బిడ్డ ఉన్నది కదా అని ఇంటికి వచ్చేవాడిని. అలాంటిది 2 మాయమయ్యే వరకు నాకు ఇటు బిడ్డ లేదు, భార్య లేదు, నరక యాతన. నాకున్న 63 రోజులే ఉన్న జైల్లో. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.